మనం కింద నేల మీద కూర్చోవడం వల్ల మోకాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా తెలుసుకుందాం. పూర్వంలో మన పూర్వీకులు అందరూ కిందే కూర్చునే వాళ్ళు, మనం ఇప్పుడు కూర్చోవట్లేదు. ఒక సింపుల్ రీజన్, అప్పట్లో చైర్స్, స్టూల్స్ అవైలబుల్ లేవు. బట్ రెండో ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే వాళ్ళ బాడీ కంపోజిషన్, లీన్ మజిల్ మాస్ వేరే. మన పరిస్థితి మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వెయిట్ ని కింద నుంచి నేల మీద నుంచి పైకి లిఫ్ట్ చేయాలంటే ఆ హైట్ కి ఒక ఎనర్జీ, ఒక ఫోర్స్ యూజ్ అవుతుంది. అలాంటిది మన బాడీ అంత వెయిట్ ని మనం నించున్నంత హైట్ కి తీసుకురావాలంటే పడే ఫోర్స్ చాలా ఎక్కువ, అండ్ అది మోకాళ్ళ మీదనే పడుతుంది. మీరు ఇప్పుడే కూర్చొని కింద నేల మీద కళ్ళు మూసుకొని మీ మోకాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తూ పైకి లేవండి. ఎంత ఫోర్స్ పడుతుందో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. అలాగే ఒక చైర్ నుంచో స్టూల్ నుంచో కూర్చొని లేస్తే పడేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇది ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా మన ఇళ్లలో ఆడవాళ్ళు పూజలు చేసేటప్పుడే ఇలా కూర్చోవడం వల్ల మోకాళ్ళ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. దానికోసం ఒక చిన్న స్టూల్ కానీ పీట కానీ యూస్ చేస్తే మీ మోకాళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది.